బాగుంటది కదా చూడలా చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి పద 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 అన్న బాబు చూడు బాబు నేను లేనని చెప్పారా ఆడొచ్చింది పాప కోసం ఏంటి బాబు చెప్పకుండా హఠాత్తుగా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అదే పూజ ఇంట్లో లేదుగా. సార్ ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయనా మన గుడికి వెళ్దాం రండి. బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తానుగా. సరే నేను ఇంటికి వెళ్తా, పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. గుడికి వెళ్ళింది. గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజను అస్సలు కలవనండి నరసింహ. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో. మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ పూజ నా లవర్కి ఎంత మెంటల్ మీద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. నా చెల్లి. హాయ్. ఇతనెవరు? ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావు నా పవర్? చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బై పూజ. బాయ్. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. బాయ్. సేఫ్టీ. వెంకటప్ప నాయుడు. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కూడా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తా, నువ్వు డాన్స్ చేయరా. అదే మన్మథ రాజా. మ్యూజిక్. ఓ మ్యూజిక్ ఎందుకు కొడుతున్నా సార్ వాణ్ణి? ఓహో ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నా? చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలారా. అమ్మో నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేని? వెంకటప్ప నాయుడు. నువ్వు నాకు అందవరా? చేయి తీసురా. ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. పీకుతాడు హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలిని రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నావేంట్రా? నీది కన్నులా? దానికి పెచ్చెక్కిందా? దానికి చెప్పు తప్పిందా? ఏంటి నువ్వు రారా? ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రేయ్ నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా?
మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు అక్కడే ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి, దగ్గరండి. దాన్ని నువ్వు కౌగలించుకో, ముద్దు పెట్టుకో. నన్ను కాదురా, పెట్టుకోవా? ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నర్సింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి, వాడికి శుభలేఖ ఎందుకు వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మామగారు. రా నరసింహ రా. రా నరసింహ. బావా కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్ తో తల పగిలిపోతుందిరా. అన్నా నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తా. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో అడుగుతారా? నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చలను వాడి నేను చెప్తాను, ప్లీజ్ వినండి సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓహ్, థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిన తర్వాత నీకు విషయం చెప్పాలి. నన్ను క్షమించు బాబు, ఐఎమ్ సారీ. సార్, తప్పంతా పరిస్థితులే గాని ఇందులో ఎవరి పొరపాటు లేదు నరసింహ గారు. పెళ్లిగాని చెల్లెలు ఇంకోరితో తిరుగుతుందని తెలిస్తే ఏ అన్నయ్య అయినా మీరు చేసిన పని చేస్తాడు. అవునరా, ఆయనే వచ్చి క్షమించమని అడిగాడు. నీ చెల్లెలు పెళ్లి సమస్య కూడా ఆయన సెటిల్ చేశాడురా. ఇకనైనా ఆయన చెల్లెలు ఆయనతో పంపించారా? సారీరా, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ మీ ఫ్యామిలీని ఏం చేస్తారని భయపడి నిజం చెప్పాల్సి వచ్చిందిరా. పూజా, పొరపాటు చేశానమ్మా. ఏ తప్పు జరగలేదని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేనే అర్థం చేసుకోకుండా మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇందులో మా తప్పు కూడా ఉందమ్మా. మీ ఇద్దరి మధ్య లేనిపోని ఊహించుకుని సగం సమస్యలు మేమే తెచ్చిపెట్టుకున్నాం. ఏమీ అనుకోవద్దు. నర్సింగ్ గారు, ఇప్పుడు మీ చెల్లెల్ని మీరు తీసుకెళ్ళొచ్చు. మా వెంకీ ఇంక మీ చెల్లెలు జోలికి రాడు. పద. బాబు, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను.
పూజకి నీ ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేదు. చెప్పలేదా? ఇంకెప్పుడు చెప్తావురా? చెప్పను. రేయ్, ఇప్పుడు దాకా జరిగిన ట్విస్టులు చాలు, కొత్త ట్విస్ట్ లేవుకో. కొత్త ట్విస్ట్ కాదురా, నిజమే. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, మా ఇద్దరి మధ్య ఏమీ లేనప్పుడు అందరూ ప్రేమ ఉందన్నారు. ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఏమీ లేదంటున్నారు. మా ప్రేమ వాళ్ళన్నకి ఇష్టం లేదు. నా ప్రేమ వల్ల మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే పూజకి నా ప్రేమ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటున్నా. అది కాదురా, పాపం పూజ. ప్లీజ్ రా, ఈ విషయం ఇంతటితో మర్చిపోతాం. ఐఎమ్ సారీ రా. తల్లిదండ్రుల గుండెల మీద ఆడుకుని ఆ గుండెల మీదే తన్ని వెళ్ళిపోతారు రా చాలా మంది పిల్లలు. కానీ నువ్వు మా గౌరవాన్ని కాపాడడం కోసం నీ ప్రేమని గుండెల్లోనే చంపేసుకున్నావురా. ప్లీజ్ నాన్న, మీరు బాధపడకండి. నీ వల్ల మాకు ప్రాబ్లం రాలేదురా, మా వల్లే నీకు ప్రాబ్లం వచ్చింది. ఒరే, మేమిద్దరం వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతాంరా. వద్దమ్మా ప్లీజ్. మేమిద్దరం ఒకటవడం వల్ల ఈ రెండు కుటుంబాలకి మనశ్శాంతి ఉంటదంటే ఇలాంటి ప్రేమ నాకొద్దు. వెంకీ, నాకు బాధగా లేదు నాన్న, మీరందరూ ఉన్నారుగా. రే బంగారం. मेरे से जीतने के लिए बड़ा पहलवान आया है. You have no heart, Telugu? कहाँ है साला? Ra Telugu, get up. I want to see how you fight with me. Come on, get up, Telugu. వెంకీ, ఏమైందా నీకు? ఏదో మూడోట్లో ఉన్నావు, మర్చిపోయావా? ఇది నీ లైఫ్ గోల్ రా. లెగో, అటాక్ చేయరా. నా వల్లే నీ కెరీర్ ప్రాబ్లంలో పడింది. కానీ నేను చెప్తున్నాను, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. నీ లక్ష్యం సాధించి తీరుతావు. నేను కళ్ళారా చూస్తాను. ఐఎమ్ ష్యూర్. ఆంధ్ర దెబ్బ. ఇది రాయలసీమ దెబ్బ. రా! ఇది తెలంగాణ దెబ్బ. రా! ఇది తెలుగువాడి దెబ్బ.
ఇదిరా, ఇది కట్టుకుంటే నా బంగారం బంగారంలో ఉంటుంది. ఏమా? మీరుండండి, టీ నేను పెడతాను. నీకు వంట చేయడం కూడా వచ్చా? నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. మాకు అదృష్టం లేకుండా పోయింది. మీ ఇద్దరి మధ్యన జరిగిందంతా నిజమై ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నేను వెంకీకే కాదమ్మా, నీకు తల్లిగా ఒక మాట అడుగుతున్నాను. నిజం చెప్తావా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా? టీ చాలా బాగుందండి. పూజ పెట్టిందండి. వద్దమ్మా, మా వెంకటప్ప నాయుడు బతికున్నప్పుడు ఇద్దరం కలిసి గంటకొక టీ తాగేవాళ్ళం. ఆయన పోయిన తర్వాత నేను టీ తాగడమే మానేశాను. ఈ వయసులో కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం అండి. అదేనమ్మా అనుబంధం అంటే. పూజ బయలుదేరదామా? వస్తామండి. థ్యాంక్ యూ. మంచిది. పూజ 1 minute. ప్రేమ తొలి ప్రేమ నీ చిరునామా ఏదంటూ నిన్నే వెతుకుతున్నా, నువ్వే దారి చూపించు. కసిరే నడి రాతిరి ఎటుగా నేను దాచినా చేరగలేనా? లోకం నలువైపులాపే గిరిగీసిన దూసుకురాలేనా? జతగా నడిచిన నిన్నటి అడుగే నీ కోసం వస్తున్నా. ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది. నాతో నేను, నాలో నేను, అయినా నువ్వు నాతో లేవు. హాయ్ వ్యూవర్స్, కనీ విని ఎరగని రీతిలో హోమ్ మినిస్టర్ కుమారుడు వివాహం జరగబోతుంది. జపాన్ నుంచి సిఫాన్ శారీస్, స్విట్జర్లాండ్ నుంచి 7 వారాల నగలు తెప్పించారట. అంతా ఒట్టిదే. అమీర్పేటలో దగ్గరుండి అన్ని నేనే కొన్నా. కూర్చోండి కూర్చోండి. బాగున్నారా? బాగున్నారా? బాప్రే, ఎన్ని వెరైటీసు! ఈ వివాహం సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు 150 వెరైటీస్ చేయించారంట తినడానికి. అంతా ఒట్టిదే. 60 వెరైటీస్ 150లో దగ్గరుండి సర్దిచ్చా. నమస్తే అండి. నమస్కారం. దుబాయ్ నుంచి, గల్ఫ్ నుంచి స్పెషల్ గా 150 మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు. ఒక్కేం కాదు, కృష్ణా నుంచి 15 మందిని నేనే పిలిపించాను. ఇది మరి ఓ చెప్తాడు. పూజ లోపల ఉంది. రండి వెళ్దాం. Hey Ajay, what's up, brother? Hey, what's up, guys? You're getting married. Congratulations, brother. Thank you very much. Congrats. Nice to see you all. Okay, we'll catch you outside. Yeah. పూజ, ఎవరొచ్చారో చూడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పూజ కూర్చోమా. పోలాండ్ నుంచి కోళ్లు, సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? నాన్ వెజిటేరియన్ చేయడానికి బళ్ళు దింపారు ఇక్కడ. ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా. ఈ కోళ్లు పొట్టేళ్లు మన వరదల కొట్టుకొచ్చినాయి అన్నా ఆశ్చర్యపోతారేంటి? ఈ బిర్యానీ తింటే బిస్మిల్లే, చికెన్ తింటే చికెన్ గుని చచ్చిపోతా. అంకుల్, పూజక్క పిలుస్తుంది.
ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా? జోకులు వేస్తారు సార్ మీరు. అవును సార్, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు, మరి మందు పార్టీ లేదా? ఎందుకు లేదురా, ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్ డిమాండ్? రెండు సార్. సార్ మన మందు కొట్టి చాన్నాలు అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటమా? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండేరా? ఫోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాపతో వద్దులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదిరా? నాదే. మరే మీరు ప్రేమించిన అమ్మాయిని ఆ హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మా వాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా? తేలికనేశ్వరు ఈగలది తొట్టి కొట్టేది రేగల. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? నీ చరిత్ర చెత్త పేపరేనా? ఇంకా మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంతమంది అంజలిని దాడి చేస్తారు సార్? నో నో నో, షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా? డాడీ అనుకున్నాను. నేను మీ డాడీ లాంటి రా, కాకపోతే మిస్సింగ్ డాడీని. చంపేస్తా. చంపేది నువ్వు. నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావురా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుందిరా. వాళ్ళది మైనే ప్యార్ కియా, నీది మరగా సాలా. నువ్వు చెప్పేది నిజమా? నిజంరా పిచ్చిన బిడ్డ. అరే నాకు తెలియగడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా. ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీకు బుద్ధి లేదురా. మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకొని తినలేరురా. ఎంగిల్ ఇస్తర్లో పచ్చడి పెట్టుకొని తప్పుకో నంచుకొని తింటారా. పూజ, నీతో కొంచెం మాట్లాడాలి. ముహూర్తానికి టైం అయింది, తర్వాత మాట్లాడుకోవచ్చు. పదా. ఇప్పుడు నేను వెళ్తే ఇంకెప్పటికీ వెనక్కి రాలేను వెంకీ. నాకు విషయం చెప్పు, నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఆ ప్రశ్న నేను కదా నిన్ను అడగాలి. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నావా? నాకు తెలుసు వెంకీ, యు లవ్ మీ. ఇంకా ఎందుకు ఈ మౌనం? నేనంటే నీకు ఇష్టం లేదా? నన్ను ప్రేమించడం లేదా? అసలు మనం ఎందుకు కలిసాం? ఎందుకు ఫ్రెండ్స్ అయ్యాం? I love you, Ra. I love you. I love you. You don't love me. Love you. I love you, Ra. అందరూ స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంటారు, మనం ప్రేమని స్నేహంగా మార్చుకోవాలి. అంటే నేను నీకు దూరం అయితే భరించగలవా? ఏ డెస్టినీ అయితే పరిచయం లేని మన ఇద్దరిని ప్రేమకులుగా ముద్ర వేసిందో, ఏ డెస్టినీ అయితే మన ఇద్దరి మనసుల్లో ప్రేమను పుట్టించిందో, అదే డెస్టినీ మనం వెళ్ళిపోవాలనుకుంటే మనం ఏం చేయలేం. పద కిందకెళ్దాం. వెంకీ, నేను చెప్పేది చూడండి, చెప్పాను కదా. అంటే 20 రోజులు ఈ అమ్మాయి నీ దగ్గర ఉంది, అంతేనా? డాడీ 20 రోజులు వీడు. నేను మాట్లాడుతున్నాను కదా. దగ్గరుందంటే బాగా దగ్గరైనట్టేనా? డాడీ ఇలా అడిగితే ఎవడన్నా నిజం చెప్తాడా? ఎందుకు మధ్యలో మాట్లాడదావు? ఓ గంట ఒంటరిగా దొరికిన వదలరు డాడీ. డాడీ మీ గురించి కాదు బాబు మాట్లాడేది, ఆ కుర్రాడు. అలాగే సార్, వెళ్ళు బయట. అలాగే. ఇదంతా ఎందుకు? ఇది ఏ ఊరు? నిన్నే అడిగేది. ఆదిలాబాద్ సార్. మీ ఫ్యామిలీ అంతా ఊరికి వెళ్ళిపోండి. హోమ్ మినిస్టర్ గారి గొడవలో 20 రోజులు నీతో ఉందంటే పరువు పోయే పబ్లిక్ ఇష్యూ. మాట్లాడువే.
వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను సార్. మరి నువ్వు బయలుదేరు. వెళ్తాడు. ఎందుకెళ్ళడు? 20 రోజులు దీన్ని వదలకుండా బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు. ఇప్పుడు వెళ్ళమంటే తృప్తిగా వెళ్తాడు. పొరపాటు చిన్నబాబు, అక్కడ అలాంటిది ఏం జరగలేదు. ఆ మాట చెప్పాల్సిందే నువ్వు కాదు, డాక్టర్. టెక్నాలజీ ఎంత పెరిగింది, అవేవో టెస్టులు ఉంటాయి కదా. ఒకసారి అమ్మాయికి టెస్ట్ చేయిస్తే అనుమానాలన్నీ తిరిగిపోతాయి. నువ్వు కాంప్రమైజ్ కావద్దు డాడీ. రసం అంతా వీడి మింగేసి పిప్పి నాకు వదిలేస్తే ఊరుకుంటానా? అమ్మో, వీడు దీన్ని ఎలా డీల్ చేశాడో, ఇది వాడికి ఎంత కోఆపరేట్ చేసిందో మనం చూసావా? టెస్ట్ చేస్తే కానీ దానికి యాటర్ పైన దాన్ని 20 రోజుల్లో వాడి దగ్గరికి పంపించి బ్రోకర్ పని చేసావు కదా. టెస్ట్ నేను చేస్తా. పద.